గతంలో చిన్న సినిమాలు లేకపోతే మంచి సినిమాలు అంటే మలయాళం వైపు చూసేవాళ్ళం. కానీ ఇవాళ చిన్న సినిమాలు కానీ మంచి సినిమాలు అంటే టాలీవుడ్ వైపు చూస్తున్నారు. అలాగే మంచి మంచి సినిమాలు వస్తున్నాయి, చిన్న బడ్జెట్లో వస్తున్నాయి, మంచి మంచి కాన్సెప్ట్తో వస్తున్నాయి. అటువంటి కోవలోనే ఒక సినిమా రాబోతుంది 18వ తారీఖు. వీడే మన వారసుడు. సో మనతో పాటు ఆ టీం ఉన్నారు, చాలా ఫ్యాషనేటెడ్గా ఉన్నారు. కథ, మాటలు, డైరెక్షను, నిర్మాత, పాటలు అన్నీ ఆయనే చేశాడు. ఆయనే హీరో, ఆయనే డైరెక్షను. ఆయన పేరు రమేష్ ఉప్పు. అలాగే లావణ్యారెడ్డి గారు ఇప్పటికి సుమారు 30 సినిమాలు పైచిలుకు చేసి ఉంటారు. అలాగే బట్టల రామస్వామి బయోపిక్ కానీ, తర్వాత వచ్చేసేటప్పుడు టైగర్ నాగేశ్వరరావు కానీ, గాంధీ తాత చెట్టు కానీ, ఇటువంటి కీలక సినిమాల్లో అయితే చాలా ప్రాధాన్యం ఉన్న పాత్రలు అయితే చేశారు. చాలా వెబ్ సిరీస్ కూడా చేశారు. ఇక ఆయన పక్కన వచ్చేటప్పటికి పెద్దయినా ఆయన పేరు సంబెట గాంధీ గారు. ఆయన గురించి తెలియని వారు ఎవరు ఉండరు, పెద్ద లెజెండ్ అనుకోవచ్చు. ఇప్పటికి సుమారు ఒక 500 సినిమాలు పైచిలుకు చేసి ఉంటారు, చాలా సీనియరు. అయితే వీళ్ళందరూ కలిపి సినిమా తీశారు. 18వ తారీఖు రాబోతుంది. ఒక మంచి యూనిక్ కాన్సెప్ట్తో వచ్చారు. డబ్బులు ఖర్చు అయినా కూడా రైతుల మీద సినిమాలు తీసేవాళ్ళు తక్కువ అవుతున్న సందర్భంలో రైతుల మీద ఆ డైరెక్టర్ గారు హీరో గారు రైతుల మీద పెట్టి తీశాడు, అంత ఫ్యాషనేటెడ్గా. సో అడుగు తెలుసుకుందాం సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి. హాయ్, నమస్తే అండి డైరెక్టర్ గారు. నమస్తే అండి. నమస్తే సార్. నమస్కారం. ఏంటి సార్, రైతుల మీద ఈ మధ్యకాలంలో చాలా రోజులైంది సినిమా, రైతుల మీద సినిమా తీసి. ఎందుకంటే రైతుల కష్టాలు ఎవరికి పట్టవు, రైతుల మీద సినిమాలు తీయాలనే ఆలోచన కూడా ఎవరికి ఉండదు. ఎందుకంటే రైతులు కమర్షియల్ యాంగిల్ కాదు ఎప్పుడు. ఎందుకు రైతుల మీద సినిమా తీయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? రైతుల మీద తీయటం అనేది, నేను కూడా ఒక రైతుని సార్, నేను రైతునే. కాబట్టి రైతుతో పాటు ఈ రోజుల్లో మధ్యతరగతి కుటుంబాలు చాలా కష్టాలు పడుతున్నారు సార్. ఇంకోటి ఏంటంటే, నేనేదో డబ్బుల కోసం అనే సినిమా కాదు చేసింది, ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. ఒక మధ్యతరగతి కుటుంబాలు పిల్లలు కావచ్చు, వాళ్ళు ఎలా ఉండాలి. కొన్ని కుటుంబాల్లో చదువు లేకుండా కొన్ని పెళ్ళిళ్ళు కూడా చేస్తున్నారు చిన్న వయసులో. ఆ చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేయటం వలన చాలా నష్టాలు జరుగుతున్నాయి. అది కూడా మేము ఈ సినిమాలో చూపించాము. ఇంక ఈ పిల్లలు కాలేజీకి వెళ్ళే పిల్లలు డ్రగ్స్ అని రకరకాల అన్నిటిలో చెడు అలవాట్లకు బానిసలు అవుతున్నారు. వాళ్ళు కూడా చెడు అలవాట్లు సైడ్ పోవద్దామా, మీరు ఈ విధంగా ఉంటే మీరు బాగుంటారు, కష్టపడి చదివితే గొప్పవాళ్ళు అవుతారు. ఈ రోజుల్లో పేదవాడు బిడ్డ కష్టపడి చదివితే ఎంత రేంజ్కి వెళ్తాడు అనేది నేను ఈ సినిమాలో చూపించాను సార్. డబ్బులు ఎక్కువ ఉన్నాయి, మేము ఏదన్నా చేస్తాము, ఏదైనా తింటాము, ఏదన్నా తాగుతాం అనే వాళ్ళ పిల్లలు ఏ విధంగా ఇదైపోతున్నారో అది కూడా ఈ సినిమాలో చూపించాను సార్. ఎందుకంటే పిల్లలు అనేవాళ్ళు తల్లిదండ్రులకి, అది పేదవాడి బిడ్డ కావచ్చు, గొప్పవాళ్ళ బిడ్డ అయినా బాగుపడాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు సార్. వాళ్ళు చేసే తప్పుల వల్ల, వాళ్ళు చెడలవాట్లకు బానిసలు అవటం వలన తల్లిదండ్రులు ఎంతటి క్షోభను అనుభవిస్తున్నారో అది మా సినిమాలో చూపించాను సార్. ఇక రైతుల విషయానికి వస్తే, ఎంతో కష్టపడి ఎండ అనకుండా వాన అనకుండా కష్టపడి పండించిన పంటని చివరి దశలో నోటికాడికి వచ్చే టైంలో అకాల వర్షాలతో ఎంతమంది నష్టపోతున్నారు. ఆ నష్టపడిన వాళ్ళకి మరి ఇప్పుడు ప్రభుత్వాలు కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, ఎంత పరిహారం ఇస్తున్నారు. సరే, ఏదో కంటి తుడుపుగా చేస్తున్నారు, కానీ దానివలన వాళ్ళకి ఏమీ లాభాలు జరగట్లేదు. కాబట్టి అందరూ కూడా వాళ్ళకి మంచి చేయాలి, మేలు చేయాలి. రైతు అనేవాడు లేకపోతే ఈ సమాజం ముందుకు వెళ్ళదు సార్. ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, లేకపోతే రకరకాల పెద్ద పెద్ద ఆఫీసర్లు కావచ్చు, ఎక్కడో ఫ్యాన్ కింద ఏసీ కింద కూర్చొని రైతులు ఏముందిలే, వాళ్ళు ఏదో పండిస్తున్నారు, మనం ఏదో తింటున్నాం అన్నట్టుగా ఉన్నారు. కానీ రైతులు లేకపోతే సమాజమే లేదు సార్. దాని మీద నేను ఒక మంచి మెసేజ్ తోటి నేను ఈ సినిమా తీయటం జరిగింది సార్. సూపర్ సార్. ఎందుకంటే ఇక్కడ పనిచేసే వాళ్ళు 90% మంది ఎక్కడో ఒక చోట, మా తాత కానీ ఫోర్ ఫాదర్స్ కానీ ఎక్కడో చోట రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. రైతు లేకపోతే అంతా రైతు పెట్టలే. వాళ్ళు ఏదో ఉద్యోగాలు చేసుకుంటాం తప్ప రైతు మీద చేశారంటే అందరూ గౌరవించాల్సిందే. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. రైతు మీద చేశారంటే. లావణ్య గారు, చాలామంది ఇప్పుడు చాలా సినిమాలు చేశారు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేశారు. ఎట్లా అనిపిస్తుంది ఈయన వచ్చేసి కథ చెప్పగానే రైతుల మీద సినిమా చేస్తున్నాం అంటే? ఇది నాటి కొంత కమర్షియల్ యాంగిల్ నుంచి పక్కకి వెళ్తుంది, ఒక మెసేజ్ లాంటిదో, లేకపోతే ఆయన చెప్పింది చిన్నపిల్లలకు పెళ్లి చేయటం కానీ, ఒక కమర్షియల్ యాంగిల్ నుంచి పక్కకి వెళ్ళి ఒక మెసేజ్ ఓరియంటెడ్గా చెప్తారు. మీకు ఆయన కథ చెప్పినప్పుడు కానీ, ఆయన హీరో అని చెప్పినప్పుడు కానీ మీకేమనిపించింది?
సార్ ఫస్ట్ నాకు ఇది కథ చెప్పినప్పుడు నాకు నిజంగా స్టోరీ లైన్ చాలా బాగా నచ్చింది సార్. కంటెంట్ చాలా ఉంది. అండ్ లక్కీగా ఇప్పుడు ఆడియన్స్ ఎలా ఉన్నారంటే మంచి కంటెంట్ ఉంటే వాళ్ళు హీరో ఎవరా, హీరోయిన్ ఎవరా, ఆర్టిస్ట్లు ఎవరా ఇవన్నీ ఏం చూడరు. కంటెంట్ ఉంది అంటే దాన్ని హిట్ చేస్తున్నారు. మనం పక్క లాంగ్వేజెస్ నే కంటెంట్ ఉన్న దాన్నే మనం అంతా హిట్ చేస్తున్నప్పుడు, మనం దాన్ని ఓన్ చేసుకుంటున్నప్పుడు, మన తెలుగు వాళ్ళ అయ్యండి మన వాళ్ళు చేసినప్పుడు డెఫినెట్లీ ఆడియన్స్ ఆదరిస్తారు. సో ఆ నమ్మకం ఫస్ట్ ఉండింది. సో సార్ హీరో అని చెప్పినప్పుడు నేను సార్ని హీరో ఎందుకంటే వీడే మన వారసుల్లో ఈయననే పర్ఫెక్ట్ సెట్ అయ్యారు ఆ కథకి. ఎందుకంటే ఆ స్టోరీ మాకు తెలుసు. ఈవెన్ రేపు పొద్దున ఆడియన్స్ వచ్చినా కూడా, ఆడియన్స్ థియేటర్కి వచ్చి చూసినా కూడా డెఫినెట్లీ ఈయన్నే యాక్సెప్ట్ చేస్తారు. అరే హీరో ఇతని అంటే అక్కడ హీరో చూడరు, క్యారెక్టరే కనిపిస్తుంది అక్కడ. సో అంత ఇదిగా నాకు చెప్పినప్పుడు కూడా ఐ ఫెల్ట్ లైక్ ఓకే ఈయన కరెక్టే సెట్ అవుతారు అని. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారు ఓకే నేనే డైరెక్షన్ చేస్తాను, నేనే యాక్టర్, అలా కాదు. ఇక్కడ ఏంటంటే హీ యాప్టెడ్ హిమ్సెల్ఫ్, ఆయన రాసుకున్న కథ. అండ్ ఇంకోటి ఏంటి, వన్ ఆఫ్ ఇందులో కొన్ని సీన్స్ సిచ్యువేషన్స్ అన్ని ఈయన పర్సనల్ లైఫ్ లో జరిగినాయి. సో అలా సార్ రాసుకొని చేసినప్పుడు మాకు అంత అంటే లక్కీగా సమేట గాంధీ గారు మేమందరం కొంచెం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి అండ్ సార్ కూడా కొంచెం గైడ్ చేయడం వల్ల అలా మేము షూట్స్ అదంతా స్టార్ట్ చేసాము. అండ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి ఇప్పుడు రిలీజ్ కి 18వ తారీఖు రిలీజ్కి వస్తుంది. సూపర్. ఓకే, మీ తర్వాత మళ్ళీ వద్దాం సార్. గాంధీ గారు ఇప్పుడు చాలా సినిమాలు చేస్తారు, మంచి మంచి సినిమాలు చేసి ఉంటారు. ఆయన ఎవరైతే హీరో గారు చెప్పింది రైతుల సమస్య కానీ, తొందరగా పెళ్లి చేసి మేనరికాల మీద కానీ, తొందరగా పెళ్లి చేసి ఇటువంటి సమస్యలు ఏదైతే ఉందో ఇటువంటి సమస్యల మీద ఒక కథని కమర్షియల్ ఫేజ్లో చెప్పడం అనేది కొంచెం రిస్క్తో కూడుకుంది. చాలా చూసుంటారు మీరు. ఇటువంటి అంశాలు వచ్చినప్పుడు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా సార్ ఇటువంటి కమర్షియల్ చెప్పడానికి? తప్పకుండా చేస్తారు సార్. ఎందుకంటే మీరు అన్నట్టు ఇందాక చెప్పారు చూడండి, 90% రైతు బిడ్డలే. ఇప్పుడు సిటీలో ఉద్యోగాలు చేసేవాడు కూడా రైతు ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళే కదా. కాబట్టి రైతు అనగానే లైక్ చేయని వాళ్ళు ఎవరు ఉండరండి, అందరూ లైక్ చేస్తారు. నేను రైతు బిడ్డనే, మా అన్నందరూ కూడా రైతులే. కాబట్టి నాకు రైతు బిడ్డ అంటే చాలా నాకు ఒక రకమైన వైబ్రేషన్ వస్తుంది, అంత ఆనందం, నాకు అభిమానం. నాకు ఈ వేషం ఎలా వచ్చిందని చెప్పడానికి రమేష్ గారికి అంతకుముందు నాకేమీ తెలియదు. అతను నాకు ఒకసారి ఫోన్ చేశాడు, సార్ నా పేరు రమేష్ అండి, నేను సినిమా తీయాలనుకుంటున్నాను, మీకు ఒక వేషం అనుకుంటున్నాను, నా ఫాదర్ వేషం, మీకు వచ్చి కథ చెప్పాలనుకుంటున్నాను, ఎప్పుడు రమ్మంటారు? 4 గంటలకు రాబోయే సాయంత్రం అంటే 4 గంటలకు నా అడ్రస్ ప్రకారం వచ్చాడు. వచ్చిన తర్వాత ముందు ఆయన నాకు కథ చెప్పలేదు, పాటలు వినిపించాడండి. పాటలు అద్భుతంగా ఉన్నాయి, పాటలు చాలా బాగా కంపోజ్ చేశారు, పాటలు మాత్రం చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఆ పాటలో ఆ కథ ఏంటో చెప్పమంటే కథ చెప్పుకొచ్చాడు, చాలా బాగుంది. అంత రైతులకు సంబంధించింది, మేనరికాల గురించి, డ్రగ్స్ గురించి, వాటి గురించి బాగా సందేశాత్మకంగా బాగా చెప్పాడు. నేను ఇంప్రెస్ అయ్యి బాగాను, చాలా ఇంప్రెస్ అయ్యా, చాలా బాగుంది, ఈ వేషాన్ని తప్పకుండా చేస్తానయ్యా అన్నాం. ఆ విధంగా మాట్లాడి మొత్తానికి తర్వాత నాకు ఫాదర్ వేషం వేస్తున్నారు కాబట్టి ఇక్కడి నుంచి మిమ్మల్ని నేను డాడీ అని పిలుస్తాను, పేరు పెట్టుకోవాలి అన్నాడు. నాకు ఎక్కడో మైండ్లో ఎరిగింది, డాడీ అని పిలిచి మొత్తానికి ఏదో డబ్బులు తగ్గిస్తానని చెప్పి అనుకున్నా. దానికి కూడా సిద్ధమయ్యా నేను. సరేనయ్యా, కానీ మరి మీరు ఏం తీసుకుంటారు అన్నాడు. నువ్వు ఇచ్చినంత తీసుకుంటానయ్యా, ఇంకేమంటావు అలా కదా, డాడీ అంతా ఇంకేమంటావు. అలాగే వచ్చి అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళిపోయాడు, డేట్లు ఇచ్చేసి. ఈయన చేస్తాడా చేయడా, ఈయనేంటి ఇంత ఏజ్ ఉంది, ఈయన హీరో ఏమిటి అనుకున్నా నేను. కానీ చెప్పిన కథను బట్టి ఆయన అయితేనే నడుస్తుంది అక్కడ, హీరోకి ఆయన అయితేనే బాగుంటుంది, కొత్త కుర్రోళ్ళు లాంటి వాళ్ళు పనికిరారు దానికి. కాబట్టి నాకు బాగా నచ్చింది కదా, బాగుంటుందయ్యా, బాగా హిట్ అవుతుంది ఈ సినిమా, చేద్దాం తప్పకుండా అన్నాను. ఆ విధంగా ఓకే అనుకున్నారు. అనుకున్న ప్రకారం చేస్తాడా చేయడా, లేకపోతే అడ్వాన్స్ పోగొట్టుకుంటాడా అని నాకు డౌట్ వచ్చింది. డేట్లు కూడా ఉంటాయి కదా, డేట్లు ఉంటాయి కదా, నా డేట్లు వేరే డేట్లు కదా, ఈ డేట్లు పాడైపోతాయా ఏమిటని నా భయం. కానీ అనుకున్న టైంకి అనుకున్న విధంగా పిక్చర్ స్టార్ట్ చేశాడండి. 20 రోజుల పాటు సిటీలో తీశాడు, ఒక అపార్ట్మెంట్లో, ఇల్లేలుగూడ ఏరియాలో. ఆ 20 రోజులు అయిన తర్వాత 25 రోజుల పాటు కందుకూరు దగ్గరికి 10 కిలోమీటర్ల దూరంలో సింగంనేనిపల్లి అని ఒక విలేజ్ ఉందండి. ఆ విలేజ్లో 25 రోజులు షూట్ చేశాడండి. ఆ 25 రోజులు ఆ ఊరు జనం నిజంగా, ఆ ఊరు వాళ్ళకి నిజంగా నమస్కరిస్తున్నాం, ఎంత కోఆపరేట్ చేశారో అంత గొప్పగా కోఆపరేట్ చేశారండి. ఈయన అదృష్టం ఏంటో, అది వానాకాలం మేము చేసింది యాక్చువల్గా. ఆ సింగనేనిపల్లి మాత్రం వర్షం పడలేదు, చుట్టూ వర్షం పడేది, ఆ ఊళ్ళో మాత్రం వర్షం పడేది కాదు. ఏ ఒక్కరోజు కూడా డిస్టర్బెన్స్ అలా, ఆయన అదృష్టం నిజం చెప్పాలంటే. ఆ విధంగా సినిమా కంప్లీట్ చేశాడండి. మొత్తాన్ని సినిమా కంప్లీట్ చేశాడు, మాకు ఆశ్చర్యం అయిపోయింది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కానీ అన్నీ మొత్తం అతనే చూసుకున్నాడు. దీనికి ఏంటంటే రచయిత ఆయనే, స్క్రీన్ ప్లే ఆయనే, హీరో, నిర్మాత, డైరెక్షను, పాటలు రాయటం, పాట పాడటం
బా అందులో తాత మనవడితో ఒక పాట ఉంది, సెంటిమెంట్ సాంగ్ నా మీదే. ఓకే నా మీద వీళ్ళ అబ్బాయి నాకు మనవడు చేశాడు, వాడు కుర్రోడు మంచి చాలా గొప్పగా ఉండదు ఆ పాట. ఆ పాట చాలా హిట్ అవుతుందండి, అంటే అన్ని పాటలు హిట్ అవుతాయి, ఈ పాట ఇంకా కొంచెం జనాలకి సెంటిమెంట్గా అవుతుంది. ఆ విధంగా తయారు చేసి మొత్తం డబ్బింగ్ అన్నీ కంప్లీట్ చేసుకుని సెన్సార్ తీసుకుని 18 తారీఖు విడుదలకి రెడీగా ఉన్నాడు. చాలా గొప్పగా చేశాడు. దాన్ని బట్టి నాకు అనిపించింది అంటే మన తెలుగు రాష్ట్రాల ప్రజలు నేను చెప్పేది అంటే తప్పకుండా ఈ సినిమా ఫ్యామిలీస్తో వెళ్ళి చూడవలసిన సినిమా, రైతులు ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా, కుర్రవాళ్ళు చూడవలసిన సినిమా. కాబట్టి తప్పకుండా ఈ సినిమాని ఆదరిస్తారని, మన తెలుగు ప్రేక్షకులు ఈ సినిమానికి విజయాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అదేవిధంగా మన తెలుగు ప్రేక్షకులు మీరు అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పిల్ల పాపలతో హాయిగా ఉండాలని ఆ భగవంతుణ్ణి పంచిపోతాలను కోరుకుంటూ మా సినిమాను సక్సెస్ చేయాలని మనసారా వేడుకుంటున్నాను. ఓ సూపర్, అంత పెద్ద ఆశీర్వాదం దక్కింది. ఏంటి సార్ ఎక్కడ చేశారు డైరెక్షన్? గతంలో 2-3 సినిమాల్లో మిమ్మల్ని చూశాను అక్కడ, సమరసింహారెడ్డి తర్వాత చిరంజీవి గారి సినిమాలు ముగ్గురు మనగాళ్ళ. అవును సార్. అవునా, నాకు తెలియదు. చేశాడు ఈయన. గతంలో విలన్ పక్కన ఎక్కడ కనిపించారు నాకు. అవును సార్. ఏ సినిమాలు అవి? సమరసింహారెడ్డిలో మాత్రం జయప్రకాష్ రెడ్డి పక్కన ఒక చిన్న వేషం, అంటే బాడీ గార్డ్ ఆయనకి. కట్ చేస్తే 20 years నేను సినిమా వైపు రాలా. అప్పుడు సినిమా ప్యాషన్ అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా సార్. ఒకప్పుడు నేను చిన్నప్పుడు సినిమా చూసేటప్పుడు నేను చిరంజీవి గారిని చూడాలి, ఎన్టీఆర్ని చూడాలి, తర్వాత బాలకృష్ణ గారిని చూడాలని కోరుకుండేది. మళ్ళీ చూస్తామో లేదో అనుకుంటా ఉండేవాడిని. కట్ చేస్తే నాకు ఈ కథలు రాయటం, పాటలు రాయటం నాకు మొదటి నుంచి ఉంది, నాకు 15 సంవత్సరాల నుంచే ఉంది. అవి పట్టుకొని నేను ఫిలిం నగర్ వచ్చాను సార్. మన ఫిలిం నగర్లో విశ్వేశ్వరరావు గెస్ట్ హౌస్లో పెళ్ళి నీకు శుభం నాకు అని నరేష్ గారి సినిమా జరుగుతుంది. జరిగినప్పుడు ఏదైనా నేను డైరెక్టర్గా అడగటం నాకు తెలుసు, డైరెక్ట్గా అడిగేస్తా ఏదైనా. ఆ మీద నేను అవేవో ఒక కట్ట పట్టుకొని కవర్లో పెట్టుకొని వచ్చాను సార్ వినిపిద్దామని చూస్తే అక్కడ వ్యవహారం చూస్తే మన ఇనేటెడ్ లేరు. అప్పుడు ఏమని చేశాను నేను, సరే అది కాదు, ఫస్ట్ మనం సినిమాకి పరిచయం కావాలి, ఒక డైరెక్టర్ కాడ ఏదో ఒక చిన్న వేషం పట్టుకోవాలని అవి లోపల పెట్టుకొని కనపడకుండా నేను డైరెక్టర్గా వెళ్ళి అప్పుడు సార్ వెంకట గారు ఏమనుకుంటా డైరెక్టర్ గారు, నాకు సరే తెలీదు. సార్ నమస్తే సార్, నాకు ఏమన్నా వేషం దొరికిద్దా సార్ అని అడిగాను డైరెక్ట్గా. ఇక మన డైరెక్టర్లు అంతా సరే చూద్దాంలేమ్మా చెప్తాంలే కలువ అంటారు, అది సహజమే కదా ఎక్కడైనా కూడా. చాలా మంది వస్తుంటారు పాపం. అదే సార్, అదే ఎంతోమంది అడుగుతారు నాలాగా. అప్పుడు సరే అన్నాను. 1:30 అయింది సార్, ఆకలి వేస్తుంది. మళ్ళీ నేను దిల్సునార్లో ఉంటాను, వెళ్ళిపోవాలి ఇంకా. ఆ టైంలో ఒక పోలీస్ అవసరం పడింది సార్ ఆయనకి. పోలీస్ అవసరం పడితే ఇంతకుముందు ఎవరో అడిగారు, ఆయన పట్టుకురండి అన్నారు. చెప్పట్లే మీకు పట్టుకొని రండి అన్నారు. అప్పటికి నేను బస్ ఎక్కుదామని రెడీగా ఉన్నా. టక్కమని ఇంతకు ముందు నువ్వే కదా అమ్మ అడిగావు, పోలీస్ క్యారెక్టర్ ఉంది రా అన్నాడు. అప్పుడు నా కొంచెం ఎంటికలు అట్లనే ఉన్నాయి స్టైల్గా. మంగళ షాప్కి వెళ్ళి మొత్తం కత్తిరించారు సార్, చిన్నగా చేశారు సార్. ఓ అమ్మ ఇదేంద్ర సరే వేషం వస్తుంది కదా కానీ అని అనుకున్నా. అంతా కట్ చేసిన తర్వాత నువ్వు పోలీసుకి సరిపోవు అన్నారండి. లేదు వేషం లేదు అక్కడ, జుట్టు పోయింది, నాకు వేషం పోయింది. ఓయమ్మ ఇదేంది అనుకున్న టైంలో నువ్వేమి బాధపడకమ్మా, నరేష్ గారు దివ్యవాణి హీరోయిన్, దివ్యవాణి గారి పక్కన నువ్వు స్టూడెంట్ కాలేజీ కుర్రోడు అన్నాడు. ఇదేదో బాగానే ఉంది అని నేను ఫస్ట్ టైం అలా చేయటం జరిగింది సార్. ఆ చిన్న వేషం వేసాను. ఆ నరేష్ గారిది ఒక చిన్న డైలాగు ఉందనుకుంటా, కొట్టేసింది సార్. నరేష్ గారు నేను కొట్టాలా నాకు తెలీదు, కొట్టేశారు డైరెక్ట్గా. నిజంగా కొట్టేశాను సార్, నిజంగా రియల్గా అతను ఒక షాట్లో ఆ అమ్మాయి పరిగెత్తది, ఆ అమ్మాయి చేతిలో ఒక బ్యాగ్ గుంజుకొని ఒక దొంగ పరిగెత్తూ ఉంటాడు సార్. అది శాంతి థియేటర్ అనుకుంటా, పైన ఫ్లోర్లో ఇట్లా రౌండ్ బాల్, ఆ రౌండ్ బాల్ ఎక్కడెవరు ఉన్నారో తెలీదు, ఆ మూల ఎవరు ఉన్నారో తెలీదు. ఆ రౌడీ ఏం చేస్తుంటే పరిగెత్తుకుంటూ ఆ బ్యాగ్ అట్లా విసిరేసేస్తే దివ్యవాణి దగ్గర బ్యాగ్ తీసుకుంటాడు, పరిగెత్తాడు. నరేష్కి డాష్ ఇచ్చేసి బ్యాగ్ ఆయన చేతులు పెట్టి వాడు పారిపోతాడు. ఇటు సైడ్ నుంచి నేను పరిగెత్తేసరికి బ్యాగ్ ఎవరి దగ్గర ఉంది, నరేష్ గారి దగ్గర ఉంది. అప్పుడు దొంగ ఎవరు, నరేష్ గారు అనుకోవాలి కదా సార్, మనకు తెలియక టప్మని అమ్మాయి దగ్గర బ్యాగ్ గుంజుకొని పోతావరా అని టక్కని కొట్టాలి. ఆ షాటు కొట్టమన్నట్టు కొట్టేశాను.
కొట్టిన తర్వాత నాకు తెలీదు. కొట్టిన తర్వాత డైరెక్టర్ గారు ఉండి, ఏంటయ్యా బాబు నువ్వు కొత్త కదా, కొత్త ఏంటి కొట్టమంటే కొట్టేసామన్నాడు. ఇక నరేష్ గారు నా భుజం మీద చేసి సూపర్ సింగిల్ టేకులో షాట్, ఓకే షాట్ ఒక బాగా వచ్చిందా, బాగా వచ్చింది, బాగా వచ్చిందా, బాగా వచ్చింది, నో ప్రాబ్లం అమ్మా, ఏం కాదని నా భుజం తట్టి బాగా కొట్టిన తర్వాత రాకుండా భుజం తట్టి పంపించాడు. అమ్మ బతికాను కదా అనుకున్నా. అక్కడ స్టార్ట్ చేస్తే ముగ్గురు మనగాళ్ళకు పోలీస్ వేసాను సార్. ఎక్కడది ముగ్గురు మనగాళ్ళు పెద్ద చిరంజీవి గారు రామానాయుడు స్టూడియోలో కొట్టేసీను తాళ్ళు పెట్టి ఆయన చిరంజీవి గారిని పైకి లాగుతారు, అప్పుడు కొట్టారా, అందులో కానిస్టేబుల్ వేసాం. కొట్టారా ఆయన్ని? కొట్టానుగా. అప్పుడు ఎలా కొట్టాలో తెలిసింది నాకు, అప్పుడు తెలుసు చీటింగ్ ఎలా చేయాలో అని. అప్పుడు ఎలా కొట్టాలో తెలిసింది. సార్ ఒక్క నిమిషం, నాకు సారీ ఇంటరప్ట్ చేసిన, మీకు తెలిసి ఇవన్నీ ఇలా ఉంటాయి, చీట్ చేయొచ్చు అని. మా సీన్స్ లో ఏ విషయంలో చీటింగ్ లేదు తెలుసా. నువ్వు ఇలా తన్నులు తినా, నువ్వు ఇలా పడిపోవాలా, న్యాచురల్ గా కావాలా, మరి అంతా చెప్పులు లేకుండా ఉరికియడం అవన్నీ. ఫైట్ లో కూడా, ఫైట్ లో డైరెక్ట్ చేశాడు. మరి తీసుకొచ్చారు ఫైట్ మాస్టర్స్, డూప్ తెచ్చారు, డూప్ చేయను అన్నాడు. మీరా? అది రోపు కట్టి పైకి లేపడం, కింద చేయటం, అది చేయటం, నానాంగమా చేశాడు. ఫస్ట్ లేస్తాను సార్ అంతే నేను. అయితే నిజంగా సార్ మా ఫైట్ మాస్టర్ డూపుని తీసుకొచ్చాడు. సార్ మీకు ఇతను డూపు బెల్ట్లు అదే రోపులు కట్టమన్నాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందన్న, ఆయన నువ్వు ఫస్ట్ కదా సార్, ఇంతకుముందు ఇప్పుడు ఫైట్ చేయలేదు కాబట్టి ఆయన నీ ఫైట్ ఆయన చేస్తున్నాడు, ఒప్పుకో నేనే చేస్తా అన్న. సార్ పైకి గుంజాల, పైకి ఎగిరిపోతావు 10 అడుగులు 20 అడుగులు, మళ్ళా చాలా డేంజర్లో పడతావు అన్నాడు. నో డేంజర్, నేనే చేస్తా, కట్టమన్న బెల్ట్లు. సార్ ఫస్ట్ ఇలా డైలాగ్ కొట్టింది బాగానే, అవన్నీ కట్టిన తర్వాత టైట్ చేసిన తర్వాత నాకు భయం వేసింది సార్. అమ్మ వాళ్ళు చెప్పిన మాట వింటే బాగుండేది, కట్టారు. ఇప్పుడు మళ్ళా కాదు తీయమన్నాను అనుకో, మళ్ళీ అక్కడ మనం తగ్గిపోతాం, ఇజ్జత్గా సవాళ్ళు తగ్గిపోతాం అని నా మనసులో అనుకున్నాను. అలాగే 2 సార్లు పైకి కిందకి గుంజి లాగేసరికి కొంచెం లూజ్ అయిపోయినాయి. ఇంకా నో ప్రాబ్లం, అనుకున్నట్టుగా ఎలా కొట్టానంటే రియల్ గా కొట్టారా మీరు? రియల్ గా కొట్టాను సార్. న్యాచురల్ మమ్మల్ని అదే అంటున్నాను, మీకు ఇవన్నీ టెక్నిక్స్ తెలిసినప్పుడు మేమేమనుకున్నాం, నేనైతే అదే అనుకున్నాను, సర్లే పాపం సినిమా ఇండస్ట్రీ అంటే తెలీదు పాపం, నాకు అందుకే షాక్. ఇప్పుడు ఆయన ఏం తెలియదులే, సరే రోజు ఏం ఆర్గ్యూ చేస్తాం మనం, సెట్కి వచ్చాక ఆయన టెన్షన్ అయింది, సర్లే ఏదో వసుదా ఆయన తాపి మేస్త్రండి, ఆయన చదువులేదు. ఓకే, వచ్చి మేనోళ్ళ దగ్గర నేర్చుకున్నాడు. ఇక్కడికి వచ్చి హైదరాబాద్ వచ్చి మేనోళ్ళ దగ్గర అక్షరాలు నేర్చుకుని పాటలు రాయటం, మాటలు రాయటం, వాక్యాలు రాయటం నేర్చుకున్న అతను. కాబట్టి మామూలుగా బిల్డింగ్లు కట్టడం ఇష్టం కదా ఆయనకి. బిల్డింగ్ మామూలు కాదండి, ఎలివేషన్ కానీ ఎటువంటి ఎలివేషన్ ఇచ్చి అద్భుతంగా కడతాడు. అది వదిలిపెట్టి సినిమా ఫీల్డ్కి రావడం అంటే చాలా గొప్ప. అతను మామూలు కాపీ మేస్త్రి, హీరో, కట్ చేస్తే ప్రొడ్యూసరు, హీరో, డైరెక్టర్, రియల్ ఎస్టేట్స్ ఉన్నాయా, బిల్డింగ్స్ అది కట్టాను సార్. కడతానా రియల్ ఎస్టేట్ వెంచర్లు కూడా చేస్తున్నారు, చేయరు. అండ్ ఇంకొక కోణం ఏంటంటే పొలిటికల్ సైడ్ కూడా ఉంది, సాంగ్స్ రాస్తారు మన పొలిటిషియన్స్. రాజశేఖర రెడ్డి గారికి ఏదో రాశారన్నారు. రాజశేఖర రెడ్డి గారు రాశాను సార్, ఏదో ఒక్క లైన్ పాడండి రాజశేఖర రెడ్డి గారికి పాడింది. రాజశేఖర రెడ్డి గారి మీద నాకు ఎందుకు అభిమానంతో రాశానంటే సార్, ఆరోగ్యశ్రీ తెచ్చాడు, అది చాలా హైలైట్ అయింది. ఆరోగ్యశ్రీ తోటి ఎంతోమంది కుటుంబాలు ఆరోగ్యంగా ఉన్నారు, అందుకే ఆరోగ్యశ్రీ తోటి. అందుకని అన్న రాజశేఖర్ అన్నయ్య మీకు ఎవరు సాటి లేరయ్యా, పేదోళ్ళ పెన్నిది నువ్వయ్యా, మా గుండెల్లో కొలువుండినావయ్యా, బీడు భూములన్నీ పంట పొలాలయ, పచ్చ పచ్చని చేలు పల్లెకు వెలుగాయ, ముద్దు ముద్దుగా నవ్వయ్యా, మబ్బు చల్లబడుతుందయ్యా, నువ్వు నవ్వితే సాలయ్యా, వాన జల్లు పడుతుంది అన్నయ్య. అద్భుతం సార్, బాగా రాస్తాడు సార్ పాటలు, అద్భుతంగా సార్. చదువు లేదు, అది సరస్వతి మా సాంగ్స్ కూడా రాసింది, భాగవతం మొత్తం సాంగ్స్ అన్నీ రాశాడు, మొత్తం అందుకు రాశాడు, ఒక సాంగ్ పాడాడు కూడా. అసలు ఏవి రాయని వాళ్ళకి దేవుడు సరస్వతి నిజంగా ఆ విషయం మాత్రం కరెక్ట్. నేనైతే నిజంగా సరస్వతి పుత్రుడిని. జగన్ గారిని ఎప్పుడు కలిశారు? జగన్ గారు అది ఆ రోడ్ షో టైంలో ఆయనకు ఒక పాట రాశాను, అది పాడండి ఒకసారి. అది ఎలా రాశానంటే సార్, చాలా సాగిపోవయ్యా ముందుకు సాగిపోవయ్యా,
ఎదురులేని నాయకుడువై ముందు నడువయ్యా, నీ తండ్రి ఆశీస్సులు మెండుగా నీకున్నవి, జనసముద్రం నీ వెంట ఉప్పెనగా వస్తున్నది, సాగిపోవయ్యా ముందుకు సాగిపోవయ్యా, ఎదురులేని నాయకుడివై ముందు నడువయ్యా. అన్నీ నేను ఎందుకంటే నేను రైటర్ని సార్, నేను ఎవరి మీద మీ మీద కూడా రాసేస్తా పాట. కాబట్టి ఒక కళాకారుడు చదువులేని రైటరు. చదువులే నిజంగా నేను చదువు అంటే మా అల్లుడు, మా మేనల్లుడు 3వ తరగతి చదువుకునే టైంలో వాడిని దగ్గర కూర్చోబెట్టుకొని, అప్పుడు నాకు ఒక 12, 13 సంవత్సరాలు 15 సంవత్సరాలు లోపే ఉంటాయి. సినిమాకి వెళ్తే ఎవరు నన్ను అడగాల్సి వస్తుంది, సార్ అదేం సినిమా, ఇదేం పేరు అని అడగాల్సి వస్తుంది నా పక్కన ఉన్న వాళ్ళని. నాకు కొంచెం నామూషిగా ఉండేది, అది ఎందుకు మనం కూడా చదవాలి. నేను బాగా పని చేస్తాను, వర్క్ చిన్నప్పటి నుంచి వర్క్ చేస్తాను, సాయంత్రం దాకా పని చేసేది, నైట్ కూర్చొని రాసుకునేది నిద్ర వచ్చేంతవరకు. మొత్తం మీద 15 రోజుల్లో 2వ క్లాస్ బుక్ చదివాను సార్ నేను. అప్పుడు చిన్నప్పుడు అమ్మ ఆవు ఇల్లు కానీ బుక్కులు ఉండేది, మీకు తెలుసో లేదో. ఆ బుక్ తెచ్చుకొని చదువుకొని చిన్నగా మా అమ్మ నాన్నకి ఉత్తరాలు రాయటం మొదలుపెట్టాను. అప్పుడు ఇంగ్లాండ్ కవర్లు ఉన్నాయి కదా, కార్డులు, అవన్నీ రాసేవాడిని సార్. ఫస్ట్ లెటర్కి కొన్ని తప్పులు ఉంటాయి, 2వ లెటర్కి ఆ తప్పులు సరిదిద్దుకొని రాసేవాడిని, 3వ లెటర్కి ఇంకొంచెం బెటర్గా రాసేవాడిని. అలాగ రాసుకుంటూ పంపించాను. ఇంకా పాటలు అంటారా, మీ బోటోళ్ళు అంటా ఉంటారు, వాళ్ళు పాట రాశారు, వీళ్ళు పాట రాశారు అంటే నేను ఎందుకు రాయకూడదు, నేను రాస్తానన్న అని రాసేసాను. ఓకే అని రాసి అవే పాటలు తీసుకుని ఇక్కడికి వస్తే, ఇప్పుడు చక్రి ఉన్నాడు కదా, అప్పుడు ఉన్నాడు, చనిపోయాడు పాపం. అవును, చక్రి గారు ఈడియట్ సినిమా తీస్తున్నాడు. ఈడియట్ సినిమాలో ఇదే ఈ మన డౌన్లోనండి, కృష్ణానగర్ డౌన్ అంటే అపోలో హాస్పిటల్ నుంచి కిందికి వెళ్తాం కదా సార్, అక్కడ బేకరీ దగ్గర హోటల్ దగ్గర కూర్చొని, నాకెందుకు ఆయనకు అప్పుడు సినిమాలు లేవు, ఆయనకి లేవు, నేను కూడా పాటలు రాస్తాను, మేమిద్దరం ఎందుకు కలుసుకున్నాం ఒక దగ్గర. అప్పుడు ఒక పాట రాశాను, ఎంత చక్కగొందిరో ఇంగిలీసు పిల్లరో వేసుకున్న అంగి చూసి పరశాన్ అయితురు, గింత నిక్కరేసుకొని గిరాగిరా తిరుగుతుంటే చేతిలోను నోటు బుక్ చెయ్యి జారిపోతుందని రాశాను. ఏమి చేద్దు మామ, నేనేమి చేద్దు మామ, ఈ పోరి నన్ను కాదంటే దేవదాసన అయిపోతానని ఒక పాట ఉంది. అంటే ఎవరైనా కూడా సార్ 10వ క్లాస్ వరకు బాగా బుద్ధిగా చదువుతారు, కాలేజీకి పోయినాకే ఇదవుతారు. 10వ క్లాసులో మంచిగా ఎగ్జామ్ పాస్ అయ్యి కాలేజీ చదువుకొచ్చి చెడిపోతేమి రాబాయి, పిల్లగాలి తగిలి మనం పిచ్చివాళ్ళం అయ్యాము, డిగ్రీలు ఫెయిలయ్యి రోడ్ల మీద పడ్డాము, ఎంత చక్కగా ఉందిరో ఇంగ్లీష్ పిల్లని రాశాను. ఆ పాట అతనికి చాలా బాగా ఎక్కింది. ఇంకా రికార్డులు చేద్దాం, నేను రికార్డు చేస్తాను, నాకు పాటలు ఇచ్చే అన్నాడు. ఇంకా అనుకోకుండా మా నాన్నగారు చనిపోవటం, నేను మళ్ళీ ఒంగోలు వెళ్ళటం, ఆయన ఈడియట్లోకి పోవటం, సినిమా సూపర్ అయిపోయింది. అలా జరిగిపోయింది సార్. సినిమాకి వద్దాం. అలాగే రండి సార్. ఎట్లా ఉండబోతుంది సినిమా? ఎందుకంటే ఇవాళ సినిమాలు చూస్తుంటే అందరూ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో వస్తున్నారు, కొత్త కథలతో వస్తున్నారు. ఏదన్నా మట్టి వాసనే, రైతుల కథ అనేది ఎసెన్స్ అయితే మనకు అవే. ఇప్పుడున్న సినిమా, మీ సినిమా ఒక్కొక్కటి అడ్వాన్స్డ్గా వస్తున్న టైంలో రైతుల కథ చూడాలి అనుకుంటే ఆడియన్స్ థియేటర్కి వచ్చి చూసే పరిస్థితి ఉందా? ఎందుకంటే ఓటీటీలు చూసుకున్నా డబుల్ మీనింగ్ డైలాగులు, ఓ పక్కనేమో వెబ్ సిరీస్లోనేమో అడల్ట్ కంటెంట్స్. మీకు 11వ తారీఖు నుంచి వరుసగా కొన్ని సినిమాలు వస్తున్నాయి, కొన్ని వెబ్ సిరీస్ ఏమో అడల్ట్ కంటెంట్తో వస్తాయి. ఇంత వైపరీత్యం సినిమా మారుతున్న క్రమంలో, వస్తున్న క్రమంలో మేము రైతుల మీద తీసాం, మేనరకాల మీద చూసామంటే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు మిమ్మల్ని? సార్ ఇప్పుడు ఆడియన్స్ ఎలా ఉన్నారంటే, మీరు కరెక్ట్గా గమనిస్తే రిలీజ్లు ఎక్కువ అయిపోయాయి. అవునా? కొత్త సినిమాలు ఏమో ఓటీటీలో చూస్తున్నారు, పాత సినిమాలు ఏదైతే రిలీజ్ ఉన్నాయో థియేటర్కి వెళ్ళి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఆడియన్స్కి ఎలా ఉంది అంటే, టు బీ ఫ్రాంక్, ఐ డోంట్ నో, లైక్ ఇప్పుడున్న జెన్జీ జనరేషన్ ఆఫ్ వాట్ ఎవర్ ద జనరేషన్ అనేది కాదు, ఇప్పుడు లైక్ మనం ఏదైతే 2000s వచ్చిన వాళ్ళమో 90s వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు ఏంటంటే థియేటర్కి వెళ్తున్న కొద్దీ వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నారు, హూ ఆర్ లైక్ ఇంటర్మీడియట్ ఆర్ 10th క్లాస్ పిల్లలు. ఆబ్వియస్ 90s అంటే మన పిల్లలు
ఉంటారా ఆ ఏజ్ గ్రూప్. సో వాళ్ళందరూ దే ఆర్ ఎంజాయింగ్. ఈవెన్ పాత పాటలు ఇప్పుడు మీరు చూస్తే కూడా 90s సాంగ్స్ ఈ మధ్య ఇన్స్టా రీల్స్ అవన్నీ కూడా దే ఆర్ ఎంజాయింగ్ దట్. ఇళయరాజా సాంగ్స్ కానీ ఇవన్నీ. సో అంత ఎంజాయ్ చేస్తున్నారంటే డెఫినెట్లీ దే విల్ లైక్ దట్ కంటెంట్. సో ఇప్పుడు ఈ మట్టి వాసన లేకపోతే మేనరికం పెళ్ళిళ్ళ అంటే టు బీ ఫ్రాంక్ వాళ్ళకి ఈ అవగాహన లేదు. ఎందుకంటే ఇంట్లో కూర్చోబెట్టి మీకు చెప్పేదేం లేదు. ఇప్పుడు మీరు చూసినట్టయితే చాలా మటుకు రిచ్ ఫ్యామిలీస్ కానివ్వండి, లేకపోతే ఊర్లో ఇంకా స్టిల్ లైక్ నార్త్ సైడ్ వెళ్ళినా అటు సైడ్ వెళ్ళినా కూడా వాళ్ళ ఫ్యామిలీలో అంటే మన ఇంట్లో ఉన్న అమ్మాయి బయటికి వెళ్ళకూడదు, మన బయట ఉన్న అబ్బాయి మన ఫ్యామిలీలో రాకూడదని వాళ్ళలోనే చేసుకుంటూ చాలా మంది సఫర్ అవుతున్నారు. నేను ఎన్జిఓ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా వచ్చాను. సో హ్యావ్ సీన్ సమ్ కేసెస్ లైక్ దట్. సో రిచ్ అది నేను చూసింది ఏంటి, మాటలు రాని వాళ్ళ దాంట్లో చూసాను నేను. సో మాటలు వచ్చిన వాళ్ళు అలా చూసాను మేనరికం పెళ్ళిళ్ళు. సో అలాంటిది ఇప్పుడు ఈ ఐడియా అంటే ఎవ్వరు మాట్లాడుకోరు. అట్లీస్ట్ ఇలా సినిమాలు రావడం వల్ల ఏంటంటే దే విల్ నో దట్ ఐడియా. వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది, ఓహో ఇలా ఉంటుందా. ఎందుకంటే కొన్ని మంచి మాటలు అనేది మన ఇప్పుడున్న బిజీ లైఫ్లో పేరెంట్స్కి అంత టైం లేదు, లేదా మన గ్రాండ్ పేరెంట్స్కి అంత టైం లేదు కూర్చోబెట్టి ఇదమ్మా అని చెప్పే అంత టైం లేదు ఎవ్వరికి. సో మనకు నాలెడ్జ్ ఎలా పెరుగుతుంది, త్రూ మూవీసే. పోనీ బుక్కులు చదివేసి అంత నాలెడ్జ్ పెంచుకుందామా అంటే అందరూ బుక్స్ కూడా ఏంటంటే ఏదో పొయిటిక్గా లేకపోతే కొరియన్ బుక్స్, కొరియన్ లవ్ స్టోరీస్ అలా చూస్తున్నారు తప్పించి ఒక మంచి చందమామ కథలు లాంటివి అయితే ఎవరు చూడట్లేదు. సో డెఫినెట్లీ రిలీజ్లు ఎంజాయ్ చేసిన ఆడియన్స్ మా మట్టి వాసన కానివ్వండి, మేనరికం పెళ్ళిళ్ళు కానివ్వండి, అంటే ఒక కంటెంట్ ఉన్నది వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అది మాత్రం నేను 100% ష్యూర్గా చెప్పగలుగుతాను. అండ్ స్పెషల్లీ సాంగ్స్ ఇప్పుడు చాలా బాగా హిట్ అయ్యాయి సాంగ్స్. ఒక తాత మనవడు సాంగ్ కానివ్వండి, ఒక ఐటమ్ సాంగ్ చేశారు సార్ జ్యోతిలక్ష్మి అని చెప్పేసి అది రాశారు. అండ్ ఒక డ్యూయట్ సాంగ్ ఉంది. సో అవన్నీ కూడా మీకు ఆ కాలం ఫ్లేవర్లు తెస్తాయి. సో యమలీలలో ఒక సాంగ్ ఉంటుంది, ఘటోద్గచుల్లో ఒక సాంగ్ ఉంటుంది, పాపని ఓదార్చే. కొంచెం అది ఎంత ఎంజాయ్ చేస్తారో తాత మనవడిది కూడా కొంచెం మనకు ఆ ఫ్లేవర్ వస్తుంది, ఆ ఫీల్ వస్తుంది. సో అది హిట్ అయినప్పుడు డెఫినెట్లీ ఆడియన్స్ విల్ ఎంజాయ్ దిస్ ఫిలిం అని అంటాను. గాంధీ గారు ఎప్పుడు చూసినా మీరు చాలా సినిమాలు చూసాం, గాంధీ గారి సినిమాలో ఉంటారంటే ఆయన క్లైమాక్స్ వచ్చేపాటికి ఆ పాత్ర ఉండదు. చాలా 90% క్యారెక్టర్స్ అవే చేసుకుంటూ వస్తున్నారు. ఏంటి గాంధీ గారి క్యారెక్టర్ ఉందనగానే ఆయన ఆ పాత్ర చనిపోవాలా? అసలు అటువంటి పాత్రలే మీకు ఏరుకోరు వస్తూ ఉంటాయా? దీంట్లో కూడా అదేనండి. అంటే దీనికి ఒక కారణం ఉంటుంది. ఓకే, మంచి కారణం. ఆ కారణాలు చెప్పకూడదు, అన్ని సస్పెన్స్. అద్భుతమైన కంటెంట్ ఒకటి ఉంది సార్. సినిమాల్లో పెద్ద సినిమా చిన్న సినిమా అని తేడాలు ఏమి ఉండదండి. పెద్ద సినిమా అంటే 100 కోట్లు పెడతారు, చిన్న సినిమాలకు 1-2 కోట్లు పెడతారు. అయితే మానుషో రిలీజ్ అయిన తర్వాత పెద్ద సినిమా బాగోలేదు అని టాక్ పడితే ఆ తండ్రి రెవెన్యూ ఉండదు, చిన్న సినిమా అయిపోద్ది. ఎందుకు పని కాదు, చిన్న సినిమా మానుషు చూసిన తర్వాత సినిమా చాలా బాగుంది అంటే కనుక తెలుగు ప్రేక్షకులు మొత్తం హిట్ చేసేస్తారు, అది పెద్ద సినిమా అవుద్ది. అంతే, తేడా ఏం లేదు. కాబట్టి కంటెంట్ బాగుండి కథ బాగుంది అని కానీ ఒక టాక్ మౌత్ టాక్ పడితే చాలు. మీరు ఎన్ని ఛానల్లో కానీ ఎన్ని పేపర్లో ఎంత రాసినా జనాలు నమ్మే పరిస్థితి లేదు ఇప్పుడు. నిజం చెప్తున్నాను. ఎందుకంటే మౌత్ పబ్లిసిటీ ఇంపార్టెంట్. నాకు తెలిసి ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుద్ది, రైతులకు కానీ స్టూడెంట్స్కి కానీ మొత్తం ఫ్యామిలీస్ కనెక్ట్ అవుద్ది. మార్నింగ్ షో చూసిన తర్వాత తప్పకుండా ఈ సినిమా చాలా బాగుందన్న టాక్ వస్తుంది. అదే మా సినిమా నిలబెడదని మనం ప్రగాఢంగా నమ్ముతున్నాయి. సూపర్ సార్. ఎక్కడ సార్ ఎన్ని సినిమాలు ఇప్పుడు లెక్క పెట్టుకున్నారు? ఎప్పుడన్నా లెక్క పెట్టుకున్నారు? పోయాను, చాలా ఉన్నాయి, చాలా సినిమాలు ఉన్నాయి. సుమారు ఒక 500 ఉంటాయా? 500 లేవులేండి, అందులో 150 సినిమాలు చేశాను. 150 చేశారా? ఇంకా ఇప్పుడు రిలీజ్ కావాల్సిన 25 ఉన్నాయి. 25 సినిమాలు 25 ఉన్నాయి. అఖండ ఉంది, ఓజీ కూడా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. ఎక్కడ ఇప్పుడు ఎన్నో ఏటి నుంచి స్టార్ట్ అయింది మీకు? నేను 35 years గవర్నమెంట్ జాబ్ చేశాను కదా సార్, వీడియోలో చేశాను. అక్కడి VRS తీసుకుని 2005లో వచ్చాను. వచ్చినంత మా గురుగారు విజయేంద్ర ప్రసాద్ గారు రాజన్లో మంచి వేషం ఇచ్చారు. ఆ తర్వాత 150 సినిమాలు చేశాం రాజన్ నుంచి. తర్వాత వకీల్ సాబ్ కానీ రెక్కీ కానీ ఇవన్నీ బాగా నాకు మంచి మైలేజ్ ఇచ్చింది. వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు. వెబ్ సిరీస్లో చాలా నాకు అన్నింటిలో అవార్డులు ఉన్నాయి. మొత్తం సినిమా, స్టేజ్ మీద, సీరియల్లో, సినిమా, వెబ్ సిరీస్ అన్నింటిలో నాకు అవార్డులు ఇచ్చారు. ఈ సినిమా నాకు ఇంకా బాగా చాలా, మన రమేష్ గారు ఆ వేషం ఇవ్వడం అనేది నిజంగా రమేష్కి ధన్యవాదాలు తెలియాలి. మంచి వేషం ఇచ్చాడు. ఈ వేషం ఇది కూడా మనకి, నేను కూడా అవార్డ్స్ కూడా నిలబడుతుంది ఈ సినిమా. అవార్డు రావాలి మా డాడీకి. అదేదో వాళ్ళంతా జ్యూరీ కమిటీ ఏం చేస్తా తెలియదు కానీ మంచి సినిమాలు చేశాను. ఈ సినిమా నాకు చాలా తృప్తిగా ఉంది. నాకు ఈ వేషం మంచి తృప్తిగా ఉంటుంది.
నాకు ఫ్రీనెస్ ఇచ్చాడు, ఆయన చెప్పినట్టుగా చేసాం. మనం కొంత మిక్స్ చేసుకుని ఈ విధంగా చేస్తే బాగుంటుందేమో అబ్బాయి అంటే దానికి కూడా ఓకే అన్నాడు. చేసాము, బాగుంది, కంటెంట్ బాగుంది, సినిమా చాలా బాగా వచ్చింది. ఈ మధ్య రామానాయుడులో వేసి చూశారు, ఓకే. పాటలు బాగుంది, మ్యూజిక్ బాగుంది, ఫైట్లు బాగున్నాయి. ఫైట్లు మామూలుగా చేయలేదు అతను. ఇప్పుడు అందుకే మేము మామూలుగా రియల్ స్టార్ అని పెట్టేశాం పేరు అతనికి. రియల్ స్టార్ బిరుదు మేమే ఇచ్చాము, ఇంకెవరేమో. రియల్ స్టారా? రియల్ స్టారే, రియల్ హీరో. రియల్ హీరో. రియల్ హీరో. నిజంగా సార్ ఫైట్స్ జరుగుతుంటే పిల్లలు వెనకాల కూర్చుని కుర్రాళ్ళు ఈలలు గోలలు రివ్యూ వేసిన అదిరిపోయేటట్టు అరిసారు, గోల చేశారు. మీ ఊరోళ్ళు తీసుకొచ్చి బాలయ్య బాబు బాలయ్య బాబు అని. ఇక్కడ ఫైట్లు చూస్తే సార్ ఇట్లా కొడితే గాల్లో ఎగిరిపోతున్నారు, ఆ. ఇలా ఎగిరిపోతున్నారు. ఒక తండ్రి అంతే కిలోమీటర్ దూరం వెళ్ళిపోతున్నాడు. అందుకే బాలయ్య బాబు బాలయ్య బాబు అని అరిసారు. అంతే కదా, బాలయ్య బాబు గారు తొడగొడితేనే ట్రైన్ రివర్స్ వెళ్ళింది, మీరు కొడితే మనిషిలో వెళ్ళిపోతున్నారు అంతే. ఆ విధంగా బాగా బాగా వచ్చిందా సార్ సినిమా అయితే? కానీ ఒక్క విషయం ద గ్రేట్నెస్ చెప్పుకోవాలి ఏంటంటే సార్, సినిమా జనరల్గా ఒక ప్రొడ్యూసర్గా మీరు ఇండస్ట్రీలో వచ్చి అంటే నించోని అన్ని దగ్గరుండి చూసుకొని దాన్ని మళ్ళీ మీరు రిలీజ్కి తేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ. బట్ ఈయన నిజంగా అంత మొండిగా కూర్చొని టైం, యాజ్ గాంధీ గారు చెప్పినట్టు అనుకున్న టైంకి అనుకున్నట్టు ఫినిష్ చేసి అండ్ దెన్ రిలీజ్కి తీసుకురావడం అంటే అది లిటరల్గా ఒక సినిమా అంటే పిచ్చి ఉన్న వాళ్ళే. చిన్న సినిమాలు రిలీజ్కి తీసుకొచ్చారంటేనే చాలా గ్రేట్. రిలీజ్ అంటే ఎవరికి ఒక్క రూపాయి బాకీ లేదండి. అందరికీ ప్రతి శనివారం అందరికి డబ్బులు కూర్చోబెట్టి సర్దేశాడు. ఎందుకంటే మేస్త్రి కదా ఆయన, శనివారం కూలోడికి ఎలా ఎత్తాడు, ఆ విధంగా రూపాయి డబ్బులు పెట్టుకుని అందరికీ సర్దేయటం నిజంగా ఇటువంటి ప్రొడ్యూసర్స్ చాలా గొప్ప అండి. అటు ప్రొడ్యూసర్ అటు ఈ సినిమా కానీ హిట్ చేస్తే ఇంకా రేపొద్దు 4 సినిమాలు తీయగలడు, కొన్ని వందల మందికి ఫుడ్ పెట్టగలడు. నిజంగా ఇటువంటి జెన్యూన్ ప్రొడ్యూసర్స్ రావాలి కూడా. రావాలి. అందులో ఏది ప్రచారం అవ్వాలంటే ఒక తాపి మేస్త్రి చదువులేని అతను ఇంత గొప్పగా తీసాడన్న పేరు రావాలి ఇప్పుడు మనకి తెలుగు రాష్ట్రాల్లో. నిజం సార్, ఆ పేరు కోసం మేము చూస్తున్నాం. సూపర్ సార్. మేము ఇంత సపోర్ట్ అంటే మా సినిమాని ఒక సపోర్ట్ ఏంటంటే స్పెషల్లీ పర్సనల్గా మేము కూడా ఏంటంటే చాలా మంచి పర్సన్ సార్, నిజంగా జెన్యున్ గా అది. అంటే ఎంతో మందిని మేము చూసుంటాం కానీ ఇండస్ట్రీలో, బట్ ఇంత జెన్యున్ గా ఉండి ఒక సినిమా మీద పిచ్చితోటి వచ్చారు అన్నప్పుడు నిజంగానే ఇంకొకరు అంటే ఈయన ఒక ఇన్స్పిరేషన్ అవుతారు వేరే వాళ్ళకి. సో రేపు పొద్దున ఎవరైనా అమ్మో సినిమా ఇండస్ట్రీ అనేలాగా, అందుకే నేను ఆడియన్స్ ని కూడా రిక్వెస్ట్ చేసేది, ఆడియన్స్ ని కూడా ఏంటంటే రండి జూలై 18న సార్ చెప్పినట్టే మార్నింగ్ షో చూడండి, మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. నచ్చితే ఒక 10 మందికి అలా చెప్పండి. ఎందుకంటే మౌత్ టాక్ వల్ల ఈ సినిమా హిట్ అవుతే అప్పుడు ఇంకొక ప్రొడ్యూసర్స్కి అంటే ఈయనలాగా వేరే ఎవరైతే ప్యాషనెట్గా ఉంటారో వాళ్ళకు ఒక ధైర్యం వస్తుంది ఇంకొక చిన్న చిన్న సినిమాలు తీయడానికి. సో అలా సపోర్ట్ అంటే మనలో మనమే సపోర్ట్ చేసుకుంటేనే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఇంకా ముందుకు, ఎందుకంటే పద్దాక మనం 100 కోట్లు 200 కోట్లు అంటే కాదు కదండి. నాకు ఒక్కొక్కసారి అర్థం కాదు, వీళ్ళు కోట్లు అంటారు, వేసుకునే కోట్ల లేకపోతే తీసే కోట్ల. ఎందుకంటే ఇప్పుడు ఒక ₹1 కోటి రావాలంటేనే అంటే మిడిల్ క్లాస్ పర్సన్స్కి చాలా కష్టం. అలాంటిది ఈయన ఉన్నదంతా పెట్టి యూనో ఒక ప్యాషన్ మీద ఒక పిచ్చితో తీసినప్పుడు ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు, వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి. ఇటువంటి ప్రొడ్యూసర్లు వస్తే కూడా ఇండస్ట్రీకి మంచిది. లాభాలు అవసరం లేదు కానీ పెట్టిన డబ్బులు వచ్చే చాలు సార్. అది 100%. ఇంకో కథ 2 కథలు రెడీగా ఉన్నాయి, వెంటనే మొదలు పెడతారు, డౌటే లేదు. సరే ఏంటి అంత ధైర్యం ఏంటి? ఉన్న డబ్బులు లేకపోతే సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి? నా ఒక 3 ప్లాట్లు ఉన్నాయి సార్, 3 ఓపెన్ ప్లాట్లు, 3 అమ్మేసిన. ఈ సినిమా కోసమా? ఈ సినిమా కోసమే. నిజంగా సార్ ఏమైంది, మేము సిటీలో 20 days చేసాం కదా, ఫస్ట్ షెడ్యూల్ అయిపోయాక నాకు ఫోన్ చేసి ఇంకొక ప్లాట్ రెడీగా ఉందండి, అది సేల్ అయిపోతే సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తామన్నారు. నాకు అసలు అర్థం కాల, ఏంటి ఏం మాట్లాడుతున్నారు, క్లియర్గా హీఈస్ వెరీ క్లియర్, ఇంకొక ప్లాట్ ఉందండి అది సేల్ అయిపోగానే మనం సెకండ్ షెడ్యూల్ కందుకూరులో ఒక విలేజ్లో చేస్తున్నాం అనగానే మేము అసలు టు బీ ఫ్రాంక్ నేను ఏం నమ్మలా. తర్వాత నిజమే అదంతా, హీ హ్యాస్ సోల్డ్ హిస్ ప్లాట్ అంతా చేసుకొని సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేసాం. ఇక్కడే ఉంది సార్, అది మన ఫిలిం సీట్ సైడ్, రామోజీ ఫిలిం సీట్ అమ్మేశాను సార్. అమ్మేసాను, డబ్బులు సరిపోలా. ఇప్పుడు మీరు రైతుల మీద సినిమా తీయటం చాలా గొప్పతనం. ఆ రైతులే నాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేశారు. మేము ఉన్నాను కానీ అన్నారు మా రైతులు. ముఖ్యంగా ఏంటంటే సార్, కందుకూరులో మీ ఫస్ట్ మీ పేపర్లో పెద్ద హెడ్లైన్ వచ్చింది సార్. ఏమని రాశారు? సినిమా మీద ప్యాషన్తో హీరోగా మారిన తాపీ మేస్త్రి అని పెట్టారు సార్. పెద్దగా వేసాడు, అది నా ఫోన్లో దాచుకున్నాను అనుకోండి. అలాగ రాశాడు.
సార్ చాలా సంతోషం వేసింది. అందరూ కూడా చాలామంది పేపర్లో రాయటం చేయటం అంతా సపోర్ట్ చేస్తున్నారు సార్. ఈ సపోర్ట్ మొత్తం అలా అని అతనికి ఏం లేదని కాదండి, ప్లాట్లు అమ్మి పెట్టాడు అంతే. ఇంకా మామూలుగా ఇల్లు కానీ ఇక్కడ కానీ లేకపోతే ఊళ్ళో కానీ మంచి మంచి ఇల్లు బ్రహ్మాండం బిల్డింగ్ ఉన్నాయి మనోడికి. అదేం తక్కువడేం కాదు, ఇచ్చా మీరు తక్కువడే కాదు. నాకు తెలియదే చాలా పెద్ద రిచ్. నాకు తెలియదే అంటే బాగా ఉన్నామంటే అయ్యో మేము డబ్బులు తెలిసింటే ఎక్కువ రెమ్యూనరేషన్ అడిగేదాన్ని అడుగుతారేమని. ఈవిడ ఈ నెక్స్ట్ సినిమాలో కూడా ఆవిడ హీరోయిన్. పక్క అప్పుడు కొంచెం ఆయన హీరో అయితే వీడు హీరోయిన్ తప్పనిసరిగా. అంత అద్భుతంగా ఉంటే చేయడానికి ఏముంది? ఏం లేదు సార్, డాన్స్ ఏమంటే నేను అంటాను సార్. ఏమైంది తెలుసా సాంగ్ మధ్యలో? పెట్టుకుంటే సాంగ్ నాకు వద్దంటుంది. సాంగ్ నాకు వద్దని సార్, నాకు సినిమా చెప్పేటప్పుడు నేను నిజంగా ఎందుకు కనెక్ట్ అయ్యా, అయ్యో చాలా మంచి కంటెంట్ ఉన్న సినిమా, ఆడియన్స్ కి చాలా మంచి మెసేజ్, అంటే నా వంతు సహాయంగా యాక్టింగ్ కింద నేను ఏదైనా చేయొచ్చు అని. సో నాకు ఇవన్నీ ఏం చెప్పలా, సినిమా అయిపోయి ఆల్మోస్ట్ మా సీన్స్ అయిపోయి మధ్యలో సడన్ గా ఒకటి ఐటమ్ సాంగ్ అన్నారు, వాళ్ళు చేస్తున్నారు. నేను షాక్ అయ్యా, సార్ మన సినిమాకి ఐటమ్ సాంగ్ ఏంటి అంటే, ఆయన పాపం ఒక 10 మంది దగ్గర అంటే ఉంటారు కదా కంపల్సరీ చెప్తారు కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ ఆ కోణాల కింద అంటే ఓకే ఫైన్. సో సెకండ్ హీరోయిన్ ఇంకొక అమ్మాయి ఉంది, శర్వాణి మోహన్ అని. సో ఆ అమ్మాయితో ఒక సాంగ్ అయిపోయింది. సో సడన్ గా ఒక రోజు ఫోన్ చేసి కొరియోగ్రాఫర్ గారు మీతో మాట్లాడతారంట అని ఇచ్చారు. చెప్పండి అంటే, మేడం ఇక్కడ తాతమ్మనిమడి సాంగ్ ఒకటి ఉంది, అంటే క్యారెక్టర్ ఎలివేషన్స్. సో తాతకు ఒక సాంగ్ ఉంది, సెకండ్ హీరోయిన్కి ఒక సాంగ్ ఉంది, ఈయనకు పర్సనల్గా ఒక ఐటమ్ సాంగ్ ఉంది, మీరే మిస్సింగ్, మీతో ఒక సాంగ్ పెడదాం మ్యామ్ డ్యూయట్. అలా వచ్చారు. నాకు ఇంకా అర్థం కాల. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డాన్స్ చేస్తే దరిద్రంగా ఉంటుంది, అండ్ పైగా ఇప్పుడు ఎందుకంటే ఈ కంటెంట్లో నాది ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చాలా సైలెంట్, ఏడుపు, బాధ, ఇన్నోసెన్స్. సో సడన్గా నువ్వు ఎక్కడి నుంచి తీసుకొస్తావు, ఏ యాంగిల్ నుంచి నేను ఎగరాలి, ఏ యాంగిల్ నుంచి, అక్కడ అంత దరిద్రంలో బతుకుతున్నాం మనం యాక్చువల్గా సినిమాలో, అంత దరిద్రంలో బతుకుతున్నప్పుడు మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు సాంగ్, గలీజ్ ఉంటుంది సార్, వద్దు సార్ నేను ఎగ్గాను, మీరు అసలు మర్చిపోండి దీని గురించి అని చెప్పి అనేసరికి సాంగ్ కట్ చేశాను. లేదా ప్లాన్ ఉంది సినిమాలో చేస్తారులే సార్, అలా ట్రై చేపిద్దాం సార్, మీరు నేను కలిసి ట్రై చేపిద్దాం. తప్పకుండా సార్. ఇప్పుడు ఏదైతే ఉందో ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ చాలా తక్కువ సార్, మీకు తెలిసిందే. మనం నిజంగా రియాలిటీలోకి వస్తే అవును సార్, ఆడియన్స్ ఏదో సర్ప్రైజ్ అయితే తప్ప మనం అద్భుతమైన కంటెంట్ మనం అనుకుంటున్నాం, మంచి కంటెంట్, రైతులు, మేనరకాల మీద పెళ్ళిళ్ళు, ఇవన్నీ మంచి కంటెంట్. ఇప్పుడున్న జనరేషన్ తెలియాల్సింది, రైతులు ఇప్పుడున్న జనరేషన్ తెలియదు కాబట్టి, తక్కువ తెలుసు కాబట్టి, ఇటువంటివి తీసినప్పుడు కమర్షియల్ ఆస్పెక్ట్ చాలా తక్కువ ఉంటుంది, మనం మెసేజ్ ఓరియంటెడ్ వెళ్తున్నాం. ఇప్పుడు ఉన్న సినారియోలో ఇటువంటి సినిమాలు ఆడియన్స్ చూడటానికి కొంచెం రావడానికి కనెక్ట్ అయితే తప్ప, ఆయన అన్నట్టు మౌత్ పబ్లిసిటీ అయితే తప్ప రారు సార్. ఇటువంటి దానికి బిజినెస్ కానీ ఓటీటీ కానీ ఏదన్నా ముందు చూసుకున్నారా, చూసుకోకుండా డైరెక్ట్గా రిలీజ్కి వెళ్ళిపోయినప్పుడు ఒకసారి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఎక్కడ వాళ్ళకి 1,000,000 ఉంటాయి, వాళ్ళు మెయిల్స్లోనే మాట్లాడుతుంటారు, మనుషులతో మాట్లాడరు, మెయిల్సే మాట్లాడతాయి వాళ్ళతో. వాళ్ళు ఓటీటీ కంటెంట్ ఉంటే మీకు బ్రేక్ ఈవెన్ అయినా అవుతుంది. అసలు ఓపెనింగ్ సినిమా థియేటర్లో రిలీజ్ చేయడం కానీ అష్ట కష్టాలు ఉంటాయి. ఒకవేళ అటు ఇటు అయినా కూడా మళ్ళీ మీరు నిలబడి మళ్ళీ సినిమాలు తీసే ఒప్పుకుందా? తీస్తాను సార్, ఎందుకంటే మన కంటెంట్ బాగుంటుంది, మీలాంటి వాళ్ళు ముందుకు వస్తారు, మీరు సినిమా తీయని వస్తారు, తీస్తాను, తప్పకుండా తీస్తాను. ఎందుకంటే సినిమాలో అంత బలం ఉంది, అంత కథ ఉంది. ఇది ఓటీటీ కూడా తీసుకుంటారండి, ఎందుకంటే ఇటువంటి సినిమాలు వాళ్ళకి కూడా కావాలి, ఖచ్చితంగా తీసుకుంటారని మా నమ్మకం. సారీ ఒక్క నిమిషం సార్. అండ్ ఇంకోటి మీరు ఇప్పుడు అన్నట్టు నిజంగానే ఓటీటీ వాళ్ళు నిజంగా ఒకవేళ మెయిల్స్తోనే మాట్లాడుతారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి సార్. ఏంటంటే ఇప్పుడు ఇలాంటి ప్రొడ్యూసర్స్ లైక్ యూనో మా తాపి మేస్త్రి గారు ఫర్ ఎగ్జాంపుల్, అలా ఇంకా కొంతమంది ఎవరైనా ఇంట్రెస్ట్ చూస్తే ఓటీటీకైనా ఒక బ్రేక్ ఈవెన్ రావాలని కోరుకుంటారు. సో అప్పుడు అట్లీస్ట్ వాళ్ళ సైడ్ మరీ కార్పొరేట్ స్టైల్లో కాకుండా ఒక టీమ్ని, ఒక తెలుగు టీమ్ని, తెలుగు వాళ్ళ ఫామ్ చేసి అప్పుడు ఇలాంటి వాళ్ళతో మాట్లాడేలాగా, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళని మెయిల్స్ అంటే డెఫినెట్లీ వీళ్ళకి ఇంకొక సపోర్ట్ కావాలి. అక్కడ నుంచి అది ఎలా ఆ కన్వర్జేషన్, ఇప్పుడు నేను మీకు ఒక విధంగా కన్వర్జేషన్ అంటే నేను మిమ్మల్ని కన్విన్స్ చేసేది వేరే, ఈయన మీతో మాట్లాడి కన్విన్స్ చేసేది వేరే ఉంటది. సో అలాంటప్పుడు మీరు అన్నట్టు మీరు చెప్పాలి, ఇంకా లైక్ ఓటీటీలో మౌత్ పబ్లిసిటీ వెళ్ళిన తర్వాత సినిమా బాగుందంటే వాళ్ళే వస్తారు, వాళ్ళే అప్రోచ్ అవుతారు. ఫైనల్ గా ఏం చెప్తారు మీ సినిమాకి చూడాలి అంటే? 18వ తారీఖు రిలీజ్ అవుతుంది, ఆడియన్స్ని మీ సినిమాకి రావాలి అంటే ఏం చెప్తారు ఆడియన్స్కి? చెప్పండి ఒకసారి. ప్రేక్షక దేవుళ్ళు నేను ఒకటే కోరుకుంటున్నాను సార్, ప్రేక్షక దేవుళ్ళు మన సినిమా చూసి ఈ సినిమా
విజయవంతంగా నడిపిస్తే నేను మళ్ళీ సినిమా తీసి నేను తీసేది సార్ ఏదో డబ్బుల కోసం టికెట్ ఒక 1000, 800, 500 పెట్టి నేను చేయట్లా. ఒక 100 రూపాయలు, ఒక 100 రూపాయల టికెట్ కొని మీరు సినిమా చూస్తే రేపొద్దున అదే మధ్యతరగతి కుటుంబాల పైన జరగబోతున్న వీటిపైన ఒక మంచి మెసేజ్ పరంగా మెసేజ్ ఇచ్చే సినిమాలు నేను తీస్తాను సార్. ఎందుకంటే నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. మధ్యతరగతి కుటుంబాల్లో ఎన్ని కష్టాలు ఉంటాయో నాకు తెలుసు. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ మా నాన్న చూశాను. అవన్నీ తెలుసు కాబట్టి నేను తీసే సినిమా కూడా అలాగే తీశాను సార్. ఏదో కమర్షియల్గా నాకు డబ్బులు రావాలా లేవాలంటే డబ్బులు రావటం రాకపోవటం ఇవన్నీ ప్రేక్షక దేవుళ్ళ చేతిలోనే ఉంటాయి సార్. ఏదో పెద్ద పెద్ద సినిమాలు చూడటం కాదు సార్. మాలాంటి వాళ్ళ సినిమా చూస్తే రేపొద్దున 10 మందికి అన్నం పెట్టే దారి దొరికింది సార్. అంతే సార్. లావణ్య గారు, ఫైనల్గా మీరు ఏం చెప్తారు మీ సినిమా గురించి? ఎందుకంటే రకరకాల సినిమాలు వస్తున్నాయి, మీ సినిమా మంచి మెసేజ్ వస్తుంది. ఆయన మీరు అన్నట్టుగానే చాలా కష్టాలకు వచ్చి చాలా డబ్బులు పెట్టి సినిమా తీశాడు. ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు? నేను ఆడియన్స్కి ఒకటే చెప్తాను, ఇప్పుడు ఆడియన్స్ వాళ్ళకి తెలుసు ప్యాషన్ని ఫాలో అవ్వడం ఏంటి, ప్యాషన్ కోసం కష్టం. ఎందుకంటే 9 to 10 జాబ్స్ కానీ నైట్ షిఫ్ట్లు కానీ ఐటీస్ అలా చేసే వాళ్ళకి ఆ పెయిన్ తెలుసు. అరే మేము ఇంత కష్టపడుతున్నాం కానీ మా ప్యాషన్ని మనము తీర్చలేకపోతున్నాము, మన ప్యాషన్ని మనము రీచ్ అవ్వలేకపోతున్నాం అన్న కాన్సెప్ట్ వాళ్ళకి. సో నేను ప్రేక్షకులను ఒకటే అడుగుతాను, మీకు తెలుసు మీ ప్యాషన్కి రీచ్ అవ్వాలంటే ఎంత పెయిన్ఫుల్ ఉంటుందో. ఇక్కడ మా అందరికీ ఒక ప్యాషన్ ఉంది, అది సినిమా పిచ్చి. మాకన్నా ఎక్కువ సినిమా పిచ్చి మా ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కమ్ హీరో కమ్ ఆయనకు ఉంది ఎక్కువ. సో ఒక మనిషి తన ప్యాషన్ని నమ్ముకొని కలమ్మ తల్లిని నమ్ముకొని ఒక మంచి సినిమాతో మీ ముందుకు వచ్చారు. సో మీరందరూ దాన్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, July 18th వీడే మన వారసుడు వస్తుందండి. థియేటర్కి రండి, బాగా ఎంటర్టైన్మెంట్ అవుతారు. చెప్పినట్టే జస్ట్ 100 రూపాయల టికెట్, 100 రూపాయలతో నాకు తెలిసి చాలా మంది జీవితాలు బాగుపడతాయి. రేపొద్దున ఈయన కొద్దో గొప్ప డబ్బు వస్తే నిజంగానే ఇంకొన్ని కుటుంబాలు మన ఇండస్ట్రీలోనే ఇంకొన్ని కుటుంబాలు నిలబడతాయి. సో డెఫినెట్లీ మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నానండి. గాంధీ గారు, ఫైనల్గా మీ వారసుని గురించి ఏం చెప్తారు? మేము అదే చెప్తున్నాం. ఎందుకంటే తప్పకుండా ప్రేక్షక మహాశైలు అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులందరూ కూడా తప్పకుండా వచ్చి సినిమా హాల్కి వచ్చి సినిమా చూసి సినిమాని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మీరందరూ మీ కుటుంబాలు కానీ మీ పిల్లలు కానీ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మీ పిల్ల పాపలతో హాయిగా ఉండాలని ఆ భగవంతుడిని పంచిపోతానని మనసారా కోరుకుంటూ మీ ఆరోగ్యాలు బాగోవాలి, మాకు సినిమా హాల్కి వచ్చి మా సినిమా చూసి సక్సెస్ చేయాలి. అది సంతోషంగా రావాలి సార్. ముఖ్యంగా ఒకసారి మొన్న మేము ప్రసాద్ ల్యాబ్లో ఫ్రీ ఈవెంట్ చేసాం సార్. అందులో విఎన్ ఆదిత్య గారు పెద్ద పెద్ద డైరెక్టర్లు కదా సార్, సముద్ర గారు వీళ్ళంతా వచ్చిన తర్వాత ఆ టైటిల్ ఏంటి ఎంత పెద్దగా ఉంది, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, పాటలు, నటించడం, చేయటం, దాసరి నారాయణ. అదే సార్, నాకు అందుకనే దాసరి నారాయణరావు గారి వారసుడు అయ్యాను. అప్పుడు ఆయన సినిమా పోతూ పోతూ నిన్ను తీసుకొచ్చి పరిచయం చేసినట్టున్నాడు. కాబట్టి దర్శకరత్న దాసరి నారాయణరావు వారసుడు అనగానే నాకు ఇంకా మన సినిమా 100 రోజులు ఆడినట్టు ఆనందం వేసింది సార్. నాకు దాంట్లో ఆయన పాడలేదు, ఈయన పాడాడు. ఒక మెట్టు ఎక్కువ అన్నమాట, వారసుడు కాదు. ఆ విధంగా పెద్ద పెద్ద వాళ్ళు నేను ఎక్కడ ఉండాల్సిన వాడిని సార్. నేను ఆ స్టేజీ మీద ఎక్కగలనా ఊహించుకుంటే ఏంటి, నాకు సరస్వతి మాత నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది, ఇక్కడ నిలబెట్టింది, నేను ఎక్కడ ఉండాల్సిన వాడిని అని నాకు చాలా మనసులో చాలా సంతోషం వేసింది సార్. ఇక రేపు ప్రేక్షక దేవుళ్ళ ఆ సంతోషాన్ని నిలబెడితే నేను ఇంకా గొప్పవాడిని అయిపోతా సార్. ఆల్ ది బెస్ట్ సార్. ఇది వీడే మన వారసుడు టీంతో చిట్ చాట్. ఎందుకంటే చాలా ప్యూర్గా ఉన్నాయి, ఇలా హార్ట్లు ఎంత ప్యూర్గా ఉన్నాయో సినిమా కూడా అంత ప్యూర్గా ఉంది. టాపీ మేస్త్రి ఎక్కడో ఒంగోలులో ఉన్న టాపీ మేస్త్రి వచ్చి ఇక్కడికి వచ్చి కష్టాలు పడి సంపాదించిన డబ్బుతో సినిమా తీశాడు. అది కూడా పిచ్చి పిచ్చి సినిమాలు కాకుండా ఒక రైతుల మీద కానీ ఒక మేనరేఖ సమస్యల మీద కానీ మంచి సమస్యతో తీశాడు. వీలైతే 18వ తారీఖు సినిమా థియేటర్కి వెళ్ళండి. ఎందుకంటే మన యువతరానికి ఇప్పుడున్న జనరేషన్కి ఇటువంటి వాల్యూస్ తెలియాలి. రైతుల గురించి కానీ మేనరేఖల మీద వచ్చే సమస్యలు కానీ ఇటువంటి వాల్యూస్తో సినిమాలు తక్కువ, వచ్చిన సినిమాలను మాత్రం కంపల్సరీ ఆదరిస్తే అటువంటి ప్రొడ్యూసర్ కానీ అటువంటి నిర్మాతలు కానీ తర్వాత హీరోలు కానీ 10 మందికి హెల్ప్ చేస్తారు, 10 మంది ఇండస్ట్రీలో బతుకుతారు. ఇటువంటి సినిమాలను ఆదరించండి. వీలైతే 18వ తారీఖు థియేటర్కి వెళ్ళండి. మీ టైము డబ్బులు ఏది వేస్ట్ కావని చాలా ధైర్యంగా చెప్తున్నారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.